హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు విమలా నల్శెట్టి యూట్యూబ్ ఛానల్. ఈ రోజైతే నేను ఫ్యాబ్రిక్ బటన్స్ ఎలా చేయాలో మీకైతే చూపించాలనుకుంటున్నాను. సో లైవ్లో అయితే చూసేయండి. ఫ్యాబ్రిక్ బటన్స్ అంటే మనకి డ్రెస్సెస్ కానీ ఇంకేదన్నా బ్లౌజెస్ కానీ సో ఇట్లా మనం డిఫరెంట్ టైప్స్లో అయితే వీటిని యూజ్ చేస్తామండి. సో ఈ రోజైతే మనం న్యాచురల్గా మన ఇంట్లో వేస్ట్గా ఉన్న మెటీరియల్స్తో అయితే నేనైతే చేసి చూపిస్తానండి. సో చూసేయండి. మొదటగా బటన్స్ని అయితే నేను తీసుకున్నాను. అవే ఇప్పుడు చొక్కాలకి అలా వేస్తారు కదండి. సో ఆ బటన్స్ అవి ఏ రకమైనా పర్లేదు. నేనైతే ఒక 4 or 5 బటన్స్ని అయితే తీసుకున్నాను. నెక్స్ట్ దారపుండం తీసుకున్నాను. ఆ తర్వాత అయితే సోప్ ముక్కనైతే తీసుకున్నాను. నెక్స్ట్ మన ఇంట్లో పడేసిన క్లాత్లు అయితే ఉంటాయి కదండి, కటింగ్ బొంగ. సో అలాంటి క్లాత్లను అయితే నేను తీసుకున్నాను. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే దీంట్లో ఒక స్పెషల్ కూడా ఉందండి. సో మామూలుగా అయితే మనం స్పాంజెస్తో అలా అయితే చేయాలని ట్రై చేస్తుంటాము. కానీ నేనైతే కొత్తగా ఉంటుందని వైప్స్ తీసుకొని ఆ వైప్స్తో అయితే చేస్తున్నాను. అది ఎందుకు అంటే మన ఇంట్లో వాడి పడేసిన వైప్స్ని అయితే పక్కన పడేస్తాం కదా. సో అలా అవి అయితే డ్రై అయిపోయి ఉంటాయి. ఇంకా ఎందుకు పనికిరావు అనుకున్న టైంలో నాకైతే ఒక ఐడియా వచ్చి ఈ వైప్స్ని అయితే నేను యూజ్ చేయాలనుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా నేనైతే వైప్స్ని అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఆ వేస్ట్ క్లాత్ని తీసుకున్నాను. ఆ వేస్ట్ క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా మనమైతే 4 folds అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎన్ని పీసెస్ అయితే ఫ్యాబ్రిక్ బటన్స్ చేయాలనుకుంటున్నామో అన్ని క్లాత్ పీసెస్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మనకి 4 folds అయిపోయాక సిజర్ తీసుకొని మనమైతే కట్ చేసుకోవాలి క్లాత్ని. ఆ క్లాత్ పీస్ని అయితే నీట్గా 4 వైపులా మడిచి మధ్యలో బటన్ అయితే మనం ప్లేస్ చేసుకొని ఆ బటన్ చుట్టూ ఈ సోపు ముక్కను తీసుకొని మనమైతే రౌండ్గా మార్క్ చేసుకోవాలి. సో బటన్ కంటే కొంచెం ఎక్స్ట్రాగా అయితే మనం పెట్టుకోవాలి. ఎందుకంటే తక్కువ పెట్టుకుంటే మనకి ఆ ఫ్యాబ్రిక్ బటన్ అనేది సరిగా రాదు. సో మధ్యలో సెంటర్లో పెట్టుకొని మనం ఆ బటన్ చుట్టూరా ఒక సర్కిల్ని అయితే మనం డ్రా చేసుకోవాలి నీట్గా. అలా చేశాక మనం సిజర్ తీసుకొని ఆ సర్కిల్ ఎలా అయితే డ్రా చేస్తున్నామో ఆ సర్కిల్ షేప్లోనే మనం కట్ చేసుకోవాలి నీట్గా. అది కొంచెం అటు ఇటు అయినా మనకి బటన్ అనేది సరిగా రాదు. సో కేర్ఫుల్గా మనమైతే ఆ సర్కిల్ని మనం కట్ చేసుకోవాలి. సో అలా కట్ చేశాక మనకైతే 4 pieces ఫ్యాబ్రిక్ క్లాత్ అనేది వస్తుంది సర్కిల్ షేప్లో. కట్ చేసుకున్నాక మరి 4 పీసుల ఫ్యాబ్రిక్ అనేది అలా ఉంటుందండి సర్కిల్ షేప్లో. సో ఇప్పుడు మనమైతే వైప్ని తీసుకుంటున్నాం. ఆ వైప్ని మ్యాక్సిమం ఎంతవరకు అయితే మనం మడతేయగలుగుతామో అంటే కొంచెం ఎత్తుగా వచ్చేంత వరకు మనమైతే ఫోల్డ్ చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే మనం ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత ఆ బటన్ని ఆ వైప్ మీద ప్లేస్ చేసుకొని వైప్ని చుట్టూరా మనం కట్ చేసుకోవాలి. బటన్ ఎంతైతే ఉందో ఆ షేప్లోనే మనం అదైతే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ కనుక కట్ చేసినట్లయితే మనకైతే ఆ ఫ్యాబ్రిక్ బటన్ అనేది సరిగా రాదు. సో కేర్ఫుల్గా మనం చుట్టూరా బటన్ ఎంతైతే ఉందో ఆ సైజులోనే అయితే మనం కట్ చేసుకోవాలి. సో అలా కట్ చేసుకున్నాక ఆ 2 పక్కన పెట్టుకొని మనమైతే నెక్స్ట్ క్లాత్ని తీసుకోవాలి. అదే ఈ ఫ్యాబ్రిక్ క్లాత్ పింక్ కలర్ ఉంది కదా, అదైతే మనం తీసుకోవాలి. ఆ ఫ్యాబ్రిక్ క్లాత్ని అయితే తీసుకొని ముందుగా నీడిల్కి అయితే మనం థ్రెడ్ని ఎక్కించి పెట్టుకొని ఉంటాము. సో దాన్ని అయితే తీసుకొని మనకి ఫ్యాబ్రిక్ క్లాత్ పై భాగం నుంచి అయితే నీడిల్ని కిందకి దింపాలి. సో నాట్ అనేది పైకి వస్తుందండి మనకి. సూదిని కిందకి దింపాక మళ్ళీ జాగ్రత్తగా ఆ ఫ్యాబ్రిక్ క్లాత్ మీదకైతే సూదిని పైకి లాగాలి. సో అలా లాగి వీడియోలో చూపిస్తున్నట్లుగా మనమైతే కుట్టుకోవాలి. ఆ ఫ్యాబ్రిక్ క్లాత్ మీద టైట్గా అయితే లాక్కూడదు, లూజుగా అది ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ థ్రెడ్ని మనం స్టిచ్ చేసాక కూడా అలాగే ఉండాలి. సో ఇప్పుడైతే మనం ఫైనల్గా ఈ వైపు బటన్ 2 కలిపి పెట్టుకున్నాం కదా. సో అదైతే మనకి ఈ ఫ్యాబ్రిక్ క్లాత్ సెంటర్లో అయితే పెట్టుకోవాలి. అంటే కుండీకి పై భాగంలో ఇదైతే ఉండాలి వైబ్. సో అలా పెట్టుకున్నట్లయితే హోల్కి మనకి అది సెట్ అయిపోతుంది. ఫ్లాట్గా ఉన్నదైతే బయట వైపు పెట్టుకోవాలి మనం.
సో ఇలా పెట్టుకున్నాక దారాన్ని అయితే టైట్గా లాగాల్సి ఉంటుంది. సో అలా లాగేశాక బటన్ షేప్లో అయితే మనకు వచ్చేస్తుంది ఫ్రంట్ భాగంలో. సో బ్యాక్ సైడ్లో అయితే మనకి వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే స్టిచ్ చేసుకోవాలి, అలాగే కుట్లు వేయాలి. సో అలా మనం టైట్గా వేసుకున్నట్లయితే ఫైనల్గా ఫ్యాబ్రిక్ బటన్స్ అయితే మనకి ప్రిపేర్ అవుతాయి. ఆ క్లాత్ మీద మనం నీడిల్తో లాగేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అయితే మనం క్లారిటీగా తీసుకోవాలి. సో అలా తీసుకోకుండా టైట్గా లాగేయడం వల్ల దారం తెగిపోవడమో లేకపోతే ఇంకోటి ఏదన్నా లూజ్ అవ్వడమో ఇలా జరుగుతాయి. సో అలా కాకుండా కేర్ఫుల్గా అయితే మనం తీసుకొని దానికైతే నాట్ వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఫ్యాబ్రిక్ క్లాత్ బటన్ అనేది ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. ఓన్లీ మనకి ఇంట్లో దొరికే వేస్ట్ క్లాత్తో అండ్ వేస్ట్ వైప్స్తోనే మనమైతే ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాము. సో ఈజీగా నెక్స్ట్ సిమిలర్గా అయితే మనం ఇంకొక బటన్ కూడా అలాగే చేసుకోవాలి. సో అలా చేసుకున్నాక మళ్ళీ కూడా ఆ ఫ్యాబ్రిక్ క్లాత్ అనేది తీసుకొని దాని చుట్టూతో జాగ్రత్తగా కుట్టుకుంటూ మనం ఈ వైప్ని బటన్ని కలిసి పెట్టుకున్నాం కదా, సో దాని మీద పెట్టి రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ ఆ దారాన్ని అయితే లాగాలి. సో వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే మనం చేసినట్లయితే మనకైతే చక్కని అందమైన ఫ్యాబ్రిక్ బటన్స్ అయితే ప్రిపేర్ అయిపోతాయి. సో మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, చాలా ఈజీ, తక్కువ కాస్ట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీనికోసం మనం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. సో స్పాంజెస్ అట్లా కావాలి అంటే మనం బయట అయితే కొనుక్కోవాలి. ఇంట్లో అయితే వైప్స్ ఉంటాయి కదండి మనకి. ఫైనల్గా ఫ్యాబ్రిక్ బటన్స్ లుక్ అయితే ఇలా ఉంది. సో వీటికైతే మనం డిజైనింగ్ చేసుకోవచ్చు మగ్గం మెటీరియల్స్తో. సో నేనైతే ఫ్యాబ్రిక్ బటన్ మీద గ్లూ అయితే అంటిస్తున్నాను R7000ని. అలా వేసుకున్నాక నేనైతే పెన్ సహాయంతో ఈ స్టోన్స్ అన్నిటిని తీసుకెళ్ళి ప్లేస్ చేసుకుంటూ ఉన్నాను. మొదటగా రౌండ్గా ఉన్న ఆ తలుకునైతే అంటించి చుట్టూరా దోసకాయ షేప్లో ఉన్నాయి కదండి, సో అలాంటి తణుకులను అయితే నేను అంటిస్తున్నాను. సో ఈ విధంగా ప్రిపేర్ చేసినట్లయితే మనకైతే ఫ్యాబ్రిక్ బటన్స్ అనేవి చక్కగా అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. సో మీరు ఇలాగే ట్రై చేసుకోండి. ఇది మొదటగా ఎగ్జాంపుల్కి అయితే ఒక మోడల్ చూపించాను. తర్వాత రెండవ బటన్కి అయితే నేనైతే మొత్తం చెమ్కీలను అయితే అంటించాను. సో ఈ విధంగా అయితే దాని లుక్ ఇలా ఉంటుందండి. సో మీరు చేయాలి అనుకుంటే ట్రై చేసుకొని ఇంకా చాలా మోడల్స్ చేసుకోవచ్చు. సో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే మనకి ప్రజెంట్ లుక్ అంటే మనం డెకరేట్ చేసుకున్న ఈ మగ్గం స్టోన్స్ వాటి లుక్ అయితే చూడండి ఇలా ఉంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తాను. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.